కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 38 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 38 వచనాలు చదువుకుందాం. అంతటి యేసు వారితో కూడా గెత్సమనే అనబడిన తోటకు వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాకాంతుడగుటకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములు నిలిచి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింపుమని నా ఇష్ట ప్రకారం కాదు కానీ నీ చిత్త ప్రకారమే ప్రారంభమని ప్రార్థించాను. ఆయన మరలా శిష్యులందుకు వచ్చి వారు నిద్రటి చూచి, ఒక గడి అయినను నాతో కూడా మెలుకొని ఉండలేదా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీకు వందనాలు నాయనా. ఈ రాత్రికాల సమయం మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనంను బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభా, ఈ లేఖనాన్ని నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు. నీ సిలువు చాటును నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో యేసు ప్రభు వారు పట్టుబడే రాత్రికాల సమయంలో ఆయన శిష్యులను తీసుకొని గెత్సమనే తోటలోకి వెళ్తాడు. జెబెదయి 2 కుమారులను పేతురును వెంట పెట్టుకుని వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళే ముందు శిష్యులకు చెప్తాడు, అబ్బాయి, నేను వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను, మీరు కూడా మెలకుగా ఉండి ప్రార్థన చేసుకోండి అని చెప్తాడు. ఇప్పుడు మనం ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో 26వ అధ్యాయం 36 నుంచి 46 10 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఈయన చెప్పి మొదటిసారి వెళ్ళి ప్రార్థన చేసుకొని తిరిగి వచ్చేటప్పటికి వీళ్ళు పడుకొని నిద్రపోతున్నారు. ఎవరో శిష్యులు. ఈయన చెప్పాడని, నేను పట్టబడతాను, సిలువేయబడతాను, మరణిస్తాను, భూస్థాపితం చేయబడతాను, 3వ దినాన్ని లేస్తాను అని శిష్యులకి బోధిస్తానే ఉన్నాడు. ఆ పట్టబడే ఆ రాత్రికాల సమయం శిష్యులను తీసుకుని వెళ్ళినప్పుడు ఈయన అక్కడికి వెళ్ళి రక్తము కారణంతగా ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆయనతోటి వచ్చిన శిష్యులు ఏం చేస్తూ ఉన్నారు? పడుకొని నిద్రపోతున్నారు. మొదటిసారి వచ్చాడు, వచ్చి చూసేటప్పటికి పడుకున్నారు. అయ్యా, ఒక గడి అయినా మీరు మెలుకొని ఉండలేరా? చెప్పానుగా మెలుకోకుండా ప్రార్థన చేయమని. మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము, నా గురించి చేయమంటలే ఆయన. ఎవరో శోధనలో పడతారట? మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మెలకుగా ఉండి ప్రార్థన చేసుకోండి అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం దేవుని బిడ్డలు శోధనలో పడటానికి గల కారణాలు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, విశ్వాసికి శోధనలో పడటానికి మొట్టమొదటి కారణం ప్రార్థనలేమి. ప్రార్థన అన్నీ బాగానే ఉంటాయి. ఈ మధ్య టీవీలు వచ్చేసిన తర్వాత మనం దేవుని వాక్యాన్ని ఎవరో వేసుకోవటం పోయింది. అక్కడ ఎవరో చెప్తాడు,
అది పెట్టుకొని వినటం మొదలెట్టాం. వినొచ్చు, తప్పులేదు. కానీ నువ్వు ఒక దీక్షలో ఉన్నావు, లేదా ఒక నిర్ణయాన్ని తీసుకున్నావు, ఒక ఆరాధన క్రమాన్ని పాటించాలని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఆ రాత్రి దేవుడు నీతో ఏం మాట్లాడాడో దాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేసుకోమని స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను నేను. మనం ఏం చేయాలి? దాని గురించి ప్రార్థన చేసుకొని, ప్రభువా ఈ 40 దినాలలో నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావు, ఇగో నేను ఉద్దేశంతో, ఈ ఆశతో, ఈ అక్కరతో, లేకపోతే ఈ ఇబ్బందిలో, ఈ శోధనలో, ఈ శ్రమలో, ఈ బాధలో, లేదా నా కుటుంబాన్ని నాయన నీ సన్నిధికి మరల్చాలనే ఆశతో నీ సన్నిధిలో ఉండాలని ఆశపడ్డానయ్యా. ఆ ఆశని నెరవేర్చు. ఆ కాన్ఫిడెన్స్ తప్ప రెండో ధ్యాస మనకు ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తూ ఉంటాం? ప్రార్థనలేమి. ప్రార్థన మన ఇష్టమైతే ప్రార్థన చేస్తాం, కష్టమైతే మానేస్తాం. ఏదో మొక్కుబడిగా 2 మొక్కలు ప్రార్థన చేసుకుంటాం, వెళ్ళిపోతాం. అట్లా కాదు. నీవు ప్రార్థించవలసిన విధం ఎన్నో విధాలుగా చెప్పా. ప్రార్థించడానికి అర్హత ఏంటి, ప్రార్థించడానికి యోగ్యత ఏంటి, ప్రార్థించకపోవడానికి గల కారణాలు ఏంటి, ఏమీ నీకు ప్రార్థనకి జవాబు రావటానికి ఎన్ని గురించి చెప్పానో, ప్రార్థనల గురించి ఎలాగో ప్రార్థన చేయాలో కూడా చెప్పాను. వీటన్నిటిని విస్మరించి మన ఇష్టానుసారంగా మనకు అనుకూలమైతే, మనకిష్టమైనోడు చెప్తూ ఉంటే ఫ్యాన్స్ ఎక్కువైపోయారు ఈ మధ్య. ఇదిగో పలానా దైవజనుడు చెప్తే వాక్యం వినాలి, పలానా దైవజనుడు ఒక ఫ్యాన్స్, ఇంట్లోనే 5 ఫ్యాన్స్లు కదా, ఒకళ్ళొకళ్ళకు ఒక్కొక్క ఫ్యాన్. ఆయన వాక్యం వింటారు, ఆయన చెప్పిన మాటలే వింటారు. వాక్యం వినొద్దని నేను అంటలేదు, వినండి, తప్పేం లేదు దాంట్లో. కాకపోతే ఆయన్నే దేవుడిగా, ఆ దైవజనుడినే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించొద్దు. దైవజనుడు చెప్పిన వాక్యాన్ని వినండి. మీరు బైబిల్ అర్థం చేసుకోగలిగితే ఎవరేం చెప్పినా వెంటనే మీకు అర్థమైపోద్ది ఆయన ఏం చెప్తున్నాడో. నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా పఠించుకుంటే, జాగ్రత్తగా పరిశీలన చేస్తే, బెరియా సంఘస్థులు అలాగే చేశారు. దైవజనులు చెప్పే వాక్యము పరిశుద్ధ గ్రంథంలో అలాగున ఉందో లేదో అని పరిశీలన చేశారు. అందుకనే మీకు నేను వాక్యం చెప్పేటప్పుడు ఎక్కువ రెఫరెన్స్లు ఇచ్చడానికి గల కారణం అదే. చెప్పేది లేఖనాల్లో నుంచి చెప్తా, నా సొంత మాటలు ఉపమానాలు చెప్తాను, కానీ నా వాక్యాన్ని కల్పించి కల్పన లేదో ఇంకొక వాక్యంలోకి అందులో ఒక అర్థం ఉంటే ఇంకొక అర్థం చెప్పించుకునే పరిస్థితి కాదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు విశ్వాసులు శోధనలో పడటానికి గల కారణం ఏంటంటే ప్రార్థనలేమి. మీరు శోధనలో పడకుండా నిమిత్తము మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఒక శోధన నీ కుటుంబాన్ని తాకింది, ఒక శోధన నీ వ్యక్తిగత జీవితాన్ని తాకింది, ఒక శోధన నీ కుటుంబంలో ప్రవేశించింది. వెంటనే నువ్వు కనిపెట్టేయాలి. ఏం కనిపెట్టాలి? దేవుడే చెప్పాడో. మనకి ప్రార్థనలేమి కలిగింది కనుకనే ఈ శోధన జరుగుతూ ఉంది. ప్రభువా దయతో క్షమించు, దయతో క్షమించు. శిష్యుల దగ్గరికి 3 సార్లు వచ్చాడు, 3 సార్లు వాళ్ళు పడుకునే ఉన్నారు. శిష్యులే ఒక రోజు చెప్పాడు ఆయన, ఒక బుట్టోని తీసుకొచ్చి, చిన్నప్పటి నుంచి బాధపడుతున్నాడయా, ఈ దెయ్యం చేత పీడించబడుతున్నాడు, దురాత్మ చేత అని శిష్యులు ప్రార్థన చేస్తే పోకపోతే ఏసై చేస్తే పోయిన తర్వాత ఎందుకు మేము అలాగ చేయలేమని చెప్తే ఈయన చెప్పాడు, ఇది ఉపవాస ప్రార్థన వలన తప్ప రెండో దాని వలన కాదని ఖచ్చితంగా చెప్పాడు. అదే నాకు జ్ఞాపకంలో లేదు. వీళ్ళకి ఏసై చెప్తున్నాడు, ప్రతి విషయం వీళ్ళకి చెప్తానే ఉన్నాడు. కానీ ప్రార్థనలేమి మత్తు కమ్మేసింది. ఏసై ఏమో చెమట రక్తంగా కార్చుకొని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వీళ్ళేమో పడుకొని ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి శోధనలో దేనివల్ల మనకు కలుగుతుంటే మొదటగా దేనివల్ల విశ్వాసం వచ్చేది? ప్రార్థనలేమి. 2వది చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయం 13వ వచనం. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను. హల్లెలూయా. యేసయ్యను అపవాది శోధిస్తూ ఉంది. అర్థమవుతుందా? యేసు ప్రభు లాంటి వాడిని శోధించింది, అది కూడా నిన్ను శోధిస్తుంది. యేసయ్యని శోధించింది, నిన్ను కూడా శోధించడానికి రెడీగా ఉంది. దేవుని పర్మిషన్ తీసుకుని ఏబుని శోధన కలుగు చేసింది. బిడ్డలు పోయారు, ఆస్తులు పోయినాయి,
శరీరం కుళ్ళిపోయి చలపెంకులతో గోక్కునే పరిస్థితికి వచ్చింది. కానీ దేవుణ్ణి మాత్రం విడవల. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న నీవు చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. ఒకటి, ప్రార్థనలేమి. రెండవది, అపవాది చేత శోధించబడటం. మూడవది చూడండి అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 19వ వచనం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 19వ వచనం. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయ భావముతో నేనిలాగు ప్రభువుని సేవించుచుంటునో మీకే తెలియను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇతరుల వల్ల అర్థమవుతుందా? మొదట ప్రార్థనలేమి, రెండవది అపవాది, మూడవది ఇతరుల వల్ల మనకు శోధనలు కలుగుతూ ఉంటాయి. ఇతరులు ఇబ్బందులు పెడతా ఉంటారు. ఇతరుల ఇంట్లో పరిస్థితులను బట్టి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇంట్లో వాళ్ళే ఇబ్బందులు పెడతారు, ఇంట్లో వాళ్ళే శోధిస్తారు. అది భర్త కావచ్చు, అత్తమామలు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఆడపడుచులు కావచ్చు, తోటికోళ్ళు కావచ్చు, ఎవరో ఒకళ్ళు కావచ్చు. ఇతరుల ద్వారా కూడా నీకు శోధనలు జరుగుతూ ఉంటాయి. ఇతరులు ఇబ్బంది పెడతా ఉంటారు. దేవుని వాక్యం అంటూ ఉంది కదా, ఆయన అంటూ ఉన్నాడు, యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను నేను కన్నీళ్లు విడుచు పూర్ణమైన వినభావముతో నేను ఎలాగూ ప్రభువుని సేవించున్నాడు. ఏం చేశాడంటే ఈయన, వాళ్ళు శోధన పెడతా ఉంటే వాళ్ళ మీదకి వెళ్ళి దెబ్బలాడలా, కత్తులు తీసుకెళ్ళి యుద్ధం చేయలా, వాళ్ళని పొడి చేయలా, ఏమి చేయలా. వినయ భావముతో దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు ఆయన? పూర్ణమైన వినయ భావముతో ప్రభువుని సేవించుచూ ఉన్నాడట. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు నీకుంటే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలో ఎవడేమనుకున్నా కానీ, ఎవడే ఇబ్బంది పెట్టినా కానీ, ఎవడేమైనా నిన్ను శోధించినా కానీ ప్రభువుకి అప్పగించు. ప్రభు సన్నిధిలో కన్నీరు విడుచు, వినయ భావముతో ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ఆ శోధనను దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుగవది చూడండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించువాడు శోధనలోను ఉరిలోను పడతాడంట. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ముఖ్యంగా విశ్వాసులు నేర్చుకోవలసిన విషయం, వచ్చిన దగ్గర నుంచి మన లేమిని గురించి అడగరు. అయ్యా, ఒక ఆయన అడిగాడు, సొలొమోను ఏమన్నాడు తెలుసా? అయ్యా, నన్ను ధనవంతుడిగా చెయ్యొద్దు, పేదవాడిగా చెయ్యొద్దు, నాకు ఆ పూటకి జరిగేటట్టుగా మధ్యస్థలంగా ఉండేటట్టు చూడు. ఒకవేళ ధనం ఎక్కువైపోతే దేవుడు ఎవడని అంటానేమో, లేదు ధనహీనుడైపోయి బాగా పేదవాడిని అయిపోయి కఠినమైన పేదరికాన్ని అనుభవిస్తే అది నిన్ను తిడతానేమో. కాబట్టి అదొద్దు ఇదొద్దు, నాకు చక్కగా జీవనం సాగిస్తే చాలు అంటాడు. హల్లెలూయా. అలాగనాలి విశ్వాసి. కానీ మనం ఏం చేస్తాం? ప్రభు సన్నిధికి రాగానే, మన మోకాళ్ళు వేయగానే, ప్రార్థన మొదలు పెట్టగానే, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇల్లు కావాలి, వాకిలు కావాలి, కారు కావాలి, పిల్లలకు ఉద్యోగాలు కావాలి, మంచి అల్లుళ్ళు కావాలి, మంచి కట్నం తెచ్చే కోడళ్ళు కావాలి, ఆస్తిపాస్తులు ఇతరులను చూసి ఈర్ష్య ద్వేషం చెందుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం అంటుంది, అడగక ముందే అక్కర్లెరిగిన దేవుడు నీకేం కావాలో నేను ఇస్తాను, నాకు తెలిసి ఎప్పుడేది ఇవ్వాలో. కనుక నువ్వు ధనాన్ని సంపాదించుకోవాలని అపేక్ష కలగొద్దు, నువ్వు శోధనలో పడతావు. గుర్తుపెట్టుకోండి, ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని దేవుని వాక్యం అంటా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అపవాది మిమ్మల్ని శోధిస్తాడు, మెలకువగా ఉండి ప్రార్థించండి. అంతేకాదు, ఇతరుల వల్ల మీకు శోధనలు వస్తాయి, పట్టుదల కలిగి వినయభావంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనాన్ని ఆపేక్షించి శోధనలో పడబాకండి. తర్వాత ఆయన అంటాడు చూడండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం, ప్రాముఖ్యమైన సంగతి.
10వ అధ్యాయం 13, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ఈ వచనం అండర్లైన్ చేసుకోవాలి. 10వ అధ్యాయం 13వ వచనం తీసి చదవండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగజేశాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇదేంటి నా కర్మ, ఇదేనా నా బాధ, ఇదేనా నా కర్మ, ఇదేనా నా జీవితం, ఎవరికి లేని శోధనలు నాకేనా అని ఒకవేళ నువ్వు అనుకుంటే ఈ రాత్రి అంటున్నాడు, అయ్యా మనుషులకు కలిగే శోధన తప్ప మరేది నీకు సంభవించలేదయ్యా. ఇగో నీకు శోధన అని అనుకుంటున్నావేమో, దేవుడు నమ్మదగిన వాడయ్యా. నీవు సహించగలిగినంత మటుకంటే నీకు ఎక్కువ శోధన కలగనీడయ్యా. అంతేకాదు బాబు, అంతేకాదు, ఆ శోధన నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా ప్రభు సిద్ధపరిచాడు. హల్లెలూయా. అది తెచ్చుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించడం మానేసి తల కొట్టుకొని ఇది నా కర్మ, ఇది అంతే, నా జీవితం ఇంతే నా బతుకు అని నువ్వు అనుకోవద్దు. దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థించు. నువ్వు అనుకుంటున్నావేమో దేశంలో ఎవరికి లేని శ్రమలు, ఎవరికి లేని బాధలు, ఎవరికి లేని ఇరుకులు, ఎవరికి లేని ఇబ్బందులు నీకే ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావేమో. మనకన్నా కూటి కోసం కష్టపడుకునే వాళ్ళు ఉన్నారు, దక్కించుకోలేని వాళ్ళు ఉన్నారు, పిల్లలను పస్తులు పెట్టే వాళ్ళు ఉన్నారు. నీకు ఆ పరిస్థితి లేదుగా. దేవుడు అన్ని సమృద్ధిగానే ఇచ్చాడు. కాకపోతే ఆర్థికంగా ఇబ్బంది నీకు కలగొచ్చు, కానీ దానిలో నుంచి తప్పించుకునే మార్గం కూడా ప్రభు మనకి ఇచ్చాడన్న సంగతి జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేట మనం చేస్తున్నాం. అలాగే మరి శోధన కలిగినప్పుడు మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఒక 2-3 చెప్పి ముగిస్తాను. చూడండి, యాకోబు అంటాడు కదా, యాకోబు అంటాడు, యాకోబు 1వ అధ్యాయం 3వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు ఏం చేయాలంట? ఇవన్నీ క్రైస్తవులు నేర్చుకోవాలి, విశ్వాసులు నేర్చుకోవాలి. తీయండి యాకోబు 1:3. మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు ఏం చేయాలంట? అది మహదానందమని ఎంచుకోవాలంట. ఎవరన్నా ఎంచుకుంటున్నారండి? చెప్పండి, ఎవరన్నా ఎంచుకున్నాడు? ఏ క్రైస్తవుడని చూపించు. అయ్యా నాకు శోధన వచ్చింది, దేవుడు ఆనందపడమన్నాడు, హ్యాపీ అని అంటారా? ఎవడన్నా అనేవాడు ఉన్నాడా? లేడు. దేవుని వాక్యం అంటుంది, ఒకవేళ నువ్వు శోధనలో ఉన్నావేమో అది మహదానందం అని ఎంచుకో, ఆనందపడు. ప్రభా తప్పించుకున్న మార్గాన్ని కూడా ఎందుకే శోధనలో పడితే ఆనందపడమన్నాడు, తప్పించుకున్న మార్గం కూడా ఏర్పాటు చేశాడు కదా ప్రభు. అది ఆనందమే, తప్పిస్తున్నాడు దేవుడు కనుక మహదానందంగా ఎంచుకోమన్నాడు. చూడండి, 2వదిగా యాకోబు 12వ వచనం, అదే అధ్యాయము 1:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన ఏం పొందుతాడట? జీవ కిరీటము. హల్లెలూయా చెప్పండి. శోధనలో ఉంటే నువ్వు జీవ కిరీటము నీకో. ఆ విషయాన్ని గమనించుకోగలుగుతున్నావా? ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఏడ్చుకుంటూ కన్నీరు కారుస్తూ శోధన తప్పించమని ప్రార్థన చేయి, తప్పులేదు, కానీ అది మహదానందం అని ఎంచుకో. 2వది, నీకు జీవ కిరీటం ప్రభు దాసించాడన్న సంగతి ఈ రాత్రి ప్రభు యొక్క సన్నిధిలో మహదానందంగా ఎంచుకో. జీవ కిరీటం దాచి ఉంచాడు. అంతేకాదు, చూడండి తర్వాత 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ముగించేస్తాను. 1వ పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏమంటుందట? మీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమంట. హల్లెలూయా చెప్పండి. ఇన్ని దేవుడు ఇస్తాడంటే
ఇంత ఆనందకరమైంది వదిలేసి తల కొట్టుకొని బాధపడి ఎక్కడున్నాడో, ఎవడు ప్రార్థన చేస్తే మన ఇబ్బందులు పోతాయో, ఎవడు తైలాభిషేకం చేస్తే మనకి ఇబ్బందులు పోతాయో, ఎవడు మన నెత్తి మీద నీళ్ళు చల్లితే పోతాయో ఈ చూసుకుంటమే తప్ప దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి. దేవుని శోధనలో ఉన్న మహదానందంగా జీవ కిరీటం ఉందని తెలుసు. నీకు మెప్పుయు మహిమయు ఘనత ప్రభువు నీకు ఇస్తున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎవరికి ఇస్తాడు? శోధనలో ఉన్నవాడు, శోధన సహించేవాడు ధన్యుడు అంటుంది. ఒక సువర్ణము ఏ రీతిగా మెరుపు చేయబడదో శ్రమల వలన ఒక విశ్వాసి అలాగున తీర్చిదిద్దబడతాడు. అతనికి జీవ కిరీటం, మెప్పు, ఘనత, మహిమ, ప్రభావంలో ఆయన రాకడలో దొరుకుతుంది. అర్థమవుతుందా? ఈ రాత్రి ప్రభు ఎందుకు చెప్తా ఉన్నాడో, ఈ విషయాలన్నీ ప్రభు మనకు ఎందుకు బోధిస్తూ ఉన్నాడో చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. కనుకప్రమైన దేవుని బిడ్డలారా, అదే పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. చూడండి, నిబ్బరమైన బుద్ధి గలవాడై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది ఏం చేస్తున్నాడట? గర్జించు సింహం వలె ఎవరిని మింగుదురాని వెతుకుతూ తిరుగుచున్నాడట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధనలో దేవుడు నిన్ను తప్పించాలంటే మెలకుగా ఉండి ప్రార్థించు. వాడు పొంచి ఉన్నాడు, ఎవరిని మింగుదురాని చూస్తున్నాడు. అందుకనే నువ్వు మెలకుగా ఉండి. యేసయ్య ఎందుకు చెప్పాడు శిష్యులకి, బాయ్ మీరు శోధనలో పడతారా, కనుక మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అయ్యా. ఇదిగో ఇదే చివరా, నాతో వచ్చారు మీరు, నేనేమో రక్తం కారునంతగా నేను ప్రార్థన చేస్తుంటే మీరు వచ్చి నాతో పాటు వచ్చి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటే నిద్రపోతులాగా నిద్రపోతున్నారు. ఈ రాత్రి ఈ పాఠం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మెలకుగా ఉండి ప్రార్థించండి. ప్రార్థించినట్లయితే ప్రభు తప్పక ఆ శోధన నుండి తప్పించి జీవ కిరీటించి మెప్పు, మహిమ, ఘనత మనకు ఆయన రాకడలో దయచేస్తాడు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. అందరూ తల వంచండి, ప్రార్థన.